నీ వ్యక్తిగత పరిశుద్ధతకు అది అడ్డు రాదు, అది గడ్డి లాంటిది. ఈరోజు నీకున్న ఆస్తి రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు నీకున్న అందం అది అగ్నిలో పడవచ్చు, పరలోకంలో ఉండొచ్చు. అది నీకు అడ్డు రాదు. కొంతమంది ఇలాగే అంటున్నారు, నేను పరిశుద్ధంగా ఉండాలనుంది, సనుక్కోకుండా జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలనుంది, కానీ నాకున్న వనరులు నాకు అడ్డుగా ఉన్నాయి. ఆ మాట అన్నావా, అది తీసేయడానికి దేవునికి క్షణం పట్టదు సుమా. నీ వ్యాపారమును బట్టి, నీ వ్యాపారం నీకు అడ్డు కాదు దేవుని దగ్గరికి రావడానికి. నీ ఉద్యోగం నీకు అడ్డు కాదు దేవుని దగ్గరికి రావడానికి. నీ డబ్బు దేవుని దగ్గరికి రావడానికి అడ్డు రాదు. నీ అందం ఏదైనా అది నువ్వు అడ్డుగా భావిస్తున్నావంటే ఒక మాట, ఇచ్చింది ఎవరు? తీసేయడానికి అధికారం ఉన్నదెవరు? కాబట్టి దేవుని దగ్గర నువ్వు చేయాల్సింది ఏంటంటే, కళ్ళ